చెప్పురా. సార్ బ్యాగ్ ఎక్కడే ఉంది సార్. బ్యాగ్ సరే, ముందు లెక్క సరిగా ఉందో లేదో చూడు. అట్లాగే సార్. దీంట్లో డబ్బులు లేవు సార్. పేపర్లు కుక్కి పంపించారు సార్. ఏంటి, పేపర్లు కుక్కిచ్చారా? వాడి పెళ్ళాన్ని కిడ్నాప్ చేశామని తెలిసి కూడా నాతోనే నాటకాలు ఆడతాడా? చెప్తాను వాడి సంగతి. సార్ 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 ఏంటి, బ్యాగ్ నేను చేయమంటారు సార్? ఎక్కడన్నా సెకండ్ హ్యాండ్లో అమ్ముకోరా? డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినా నాతోనే గేమ్స్ ఆడుతున్నాడంటే ఇంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను. తప్పించుకుందరా. అన్న ఫోన్ చేస్తే ఏం చెప్పాలరా? అన్నేరా. హలో అన్నా. రేయ్, వీడు నాతో గేమ్స్ ఆడుతున్నాడు గాని దాన్ని కట్టేసున్న 4 ఫోటోలు నాకు తీసి పంపించరా. చెప్తాను వీడి పని. ఫోటోలు తీయడానికి అదే ఆడుందన్నా. పట్టుకోండి. ఏంటి, మీరు దాన్ని లోపల కట్టి పారేస్తే అది బయట నుంచే మిమ్మల్ని చూసి విజిలేసి పారిపోయిందా? అవునన్నా. మీ మోహన్ రా, తప్పించుకుపోయేది పోకుండా మిమ్మల్ని చూసి విజిలేసిపోయిందే. ఇది అదేరా, మిమ్మల్ని బకరాలు చేసి వాళ్ళ అక్కను విడిపించుకొని వెళ్ళిపోయింది. అక్కేంటి చెల్లేంటన్నా? ఏంటన్నా నాకేం అర్థం కావట్లేదు. అంత అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే ఎంత ఈజీగా దాన్ని ఎందుకు వదిలేస్తారా? వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఒకేలా ఉంటారు. చెల్లి అక్కలా వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసింది. మీరు పిచ్చోళ్లాగా దాని వెంట పడితే ఈలోగా వేరే వాళ్ళని పంపించి అక్కని తీసుకుపోయింది. మీ అందరినీ బక్రాలను చేసిందిరా. మరి ఈ విషయం మాకు చెప్పలేదు కదన్నా. మీరు మరీ ఇంత బుర్రలేని వాళ్ళని తెలియక చెప్పలేదు. ఫర్మిడే అయిపోయిందా? ధరణి వచ్చి వాళ్ళక్కను విడిపించుకుపోయిందా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. అయినా నువ్వు ఒక్కడివి తెలివైన వాడివైతే సరిపోతుందా? నీ కింద ఉండేవాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కావాలి కదా. ఏం చేస్తాం? పెళ్ళాం దగ్గర నుంచి పనుల దాకా నాకందరూ బుర్రలేని వాళ్ళే దొరికారు. నీకు చేత కాకపోతే నా మీద పడి ఏడుస్తావెందుకు? శోభను ఆపుతావని అనవసరంగా నేను నమ్ముకున్నాను. ఆపుతానని చెప్పాను కదా, ఎలాగోలాగా ఆపుతాను. నువ్వు ఆపు. అక్క, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, బానే ఉన్నాను. నాకైతే చాలా భయం వేసింది మేడం. వాళ్ళు డబ్బులు అడిగినా ఇచ్చేలోగా ఏం చేస్తారో అన్న భయం. కానీ అదృష్టం బాగుండి ఈలోగా ఈ ఐడియా వచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. అసలు నేనే వాళ్లకు దొరుకుండాల్సింది కాదు. కార్లో ఏదో కేసు గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటే క్లోరోఫోమ్ పెట్టి తీసుకెళ్లారు. మెలకు వచ్చాక నేనే కట్లు విప్పుకొని బయటకు వచ్చేసాను. కానీ బ్యాడ్ లక్, లాస్ట్ మినిట్లో చూసేసి
మళ్ళీ లోపల కట్టేశారు. పెద్ద ప్లాన్ వేసి దాన్ని కిడ్నాప్ చేసావు. బంగారంలాగా విడిపించుకుని వచ్చారు చూడు. ఇంకొంచెం గట్టిగా వాళ్ళకి వినిపించేలా అనవే. వాళ్ళకి డౌట్ వచ్చినట్టు ఏదైనా వాగావో చంపేస్తాను. అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు మేడం? కిడ్నాపా? ఏమైంది విక్రమ్? ఎవరిని కిడ్నాప్ చేశారు? శ్రావణిని మామయ్య. ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. అవునా? ఎంత పని జరిగింది? చీచి చీచి, అసలు ఆడపిల్లలకు రక్షణే లేకుండా పోయింది. అయినా ఒక్కదాన్నే ఎందుకు పంపించావు విక్రమ్? నువ్వు కూడా కావాలంటే వెళ్ళుండొచ్చు కదా. ఎవరున్నా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుండేవాళ్ళు బాబాయ్. నన్ను కిడ్నాప్ చేసింది ఆ మినిస్టర్ మనుషులు. మినిస్టర్ వాళ్ళకి సంబంధించింది. నేను ఒక కేసు వాదిస్తున్నాను. నేను కోర్టులో ఉంటే వాళ్ళకి బెయిల్ రాదు. అందుకే నన్ను కిడ్నాప్ చేశారు. నాకు తెలుసు బాబాయ్, ఇది నీ పనేనని. వాడు నన్నే కిడ్నాప్ చేయిస్తాడా? ఇప్పటి వరకు వాడికి బెయిల్ రాకుండా చేస్తే చాలనుకున్నాను. ఇప్పుడు ఆ మినిస్టర్ లైఫ్లో బయటికి రాకుండా చేస్తాను. అక్క, నువ్వు మళ్ళీ అనవసరంగా మినిస్టర్ వాళ్ళతో పెట్టుకుంటున్నావు. నిన్ను కిడ్నాప్ చేసింది మినిస్టర్ మనుషులు కాదు. మినిస్టర్ మనుషులు కాదా? మరెవరే? పెద్ద అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. నీకు తెలుసా? నాకు తెలుసా? ధరణిని అంత తక్కువగా తీసి పారేయద్దు మేడం. అసలు మిమ్మల్ని విడిపించే ప్లాన్ వేసింది, రిస్క్ చేసి మరి మిమ్మల్ని విడిపించింది తనే. వాళ్ళు కారు అందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునక్క, మినిస్టర్ వాళ్ళే అయితే డబ్బులు ఎందుకు అడుగుతారు? సరే అయితే వాళ్ళు కాదు, మరెవరు? ఎవరు అంటే ఏమో అక్క, మనకి బాగా తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఈ మధ్య చిన్న చిన్న అవసరాల కోసం పెద్ద పెద్ద పనులు చేయడం అలవాటైపోయిందక్క. ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. డబ్బులు అడిగారు కదా అని కేవలం డబ్బు కోసం మాత్రమే అయి ఉంటుంది అనుకోవద్దు. వేరే కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఇంకా ఏదైనా చేయడం కోసమో లేకపోతే ఇంకా ఏదైనా ఆపడం కోసమైనా అయి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు? ఎవరో ఏదో ఆపడానికి నన్నెందుకు కిడ్నాప్ చేస్తారే? అసలు నన్ను కిడ్నాప్ చేస్తే ఏం ఆగుతుందే? అలా అనొద్దక్క. చేసేవాళ్ళు మామూలు మనుషులు కాదు. మనకి సంబంధం లేనట్టే అనిపిస్తాయి, కానీ చేసే వాళ్ళకి తెలుసు ఏ లైట్ ఆఫ్ చేయాలంటే ఏ స్విచ్ నొక్కాలో అని. ఏంటే మమ్మల్ని చూసి అంటున్నావు? అంటే ఈ కిడ్నాప్ మేం చేయించామనా? ఏమో, ఎవరికి తెలుసు? అసలు ఇదంతా సారు, పాపం పిన్ని ఏదో కంగారులో ఉంది. మీరెందుకు ఆవేశపడతారు?
జరిగిందేం చిన్న విషయం కాదు కదా. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకోవడం ఎంతసేపు? అన్నీ బయటపడతాయి. ఎందుకు అందరూ అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు? ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు క్లారిటీ ఉంది. దాన్ని నేను చూసుకుంటాను. ఇందులో ఎవరూ కలెక్ట్ చేసుకోవద్దు. మేడం, లాయరే అల్లుడు. లేనిపోని మాటలు, గొడవ, సోది ఇవేవి లేకుండా చెప్పాల్సిందేదో సూటిగా చెప్పేసింది, వెళ్ళిపోయింది. అల్లుడు, పెద్దోడి పెళ్ళాన్ని పొగిడాను కదా అని నీ పెళ్ళాన్ని తక్కువ చేస్తున్నానని అనుకోకు. నీ పెళ్ళాం అయితే అక్క కంటే తెలివైందనుకో. ఎంత తెలివైంది కాకపోతే అంత డేరింగ్ డాషింగ్గా కిడ్నాపర్స్ దగ్గర నుంచి విడిపిస్తుందా? చాలా తెలివైందిరా నీ పెళ్ళాం. అయినా ఇద్దరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు కవల పిల్లలు బాలే ప్రేమించారా? మళ్ళీ ఇద్దరు ప్రేమలో ఫెయిల్ అవ్వకుండా పెళ్లిళ్ళు చేసుకుని కోడళ్ళుగా తీసుకొచ్చారు చూడు. మీరు సూపర్ అంతే. మీరిద్దరి ప్రేమ కథలు అద్భుతం. మా ప్రేమలు ఏముందిలే మావయ్య. అసలు ఆ రోజుల్లోనే మీ ప్రేమ గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళంట కదా. ఏంటత్తా, నువ్వు మావయ్యని ప్రేమించావా, మావయ్య నిన్ను ప్రేమించాడా? లేకపోతే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తోనే ప్రేమలో పడ్డారా? ఈ శోభన్ రాజుకి పని పాట ఉండదు. అనవసరంగా ప్రేమ టాపిక్ తెచ్చాడు. ఇప్పుడు వీడు నన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం బయటపడతాయో ఏమో. చెప్పత్తా, ప్రేమ గురించి అడుగుతుంటే సిగ్గుపడతావేంటి? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేరా? చెప్పత్తా, తప్పేముంది? అంత గొప్ప ప్రేమ గురించి మాకు తెలుసుకోవాలని ఉండదా? అసలు నువ్వు మామయ్యలో ఏం చూసి ప్రేమించావు? ఏముంది, అప్పట్లో మీ మావయ్యకి చాలా తెలివితేటలుండేవి. అవి చూసే ప్రేమించాను. అంటే ఇప్పుడు లేవా తెలివితేటలు? ఉన్నాయి. ఉండక ఎక్కడికి పోతాయి? అవసరానికి మాత్రం పనికిరావు. నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. మరి నువ్వేం చూసి అతను ప్రేమించావు మావయ్య? డబ్బు చూసేనా? ఏంట్రా మామయ్యని అంతమాట అనేసావు? అంతే కదన్నయ్య, లేకపోతే మన అత్తేమన్నా పెద్ద అందగత్త. కోరి మరీ పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా డబ్బు చూసే ప్రేమించుంటాడు. అంతే కదా మావయ్య? నాని మాటలేం పట్టించుకోవద్దు మామయ్య. అసలు ఇద్దరిలో ముందు ఎవరిని ప్రపోజ్ చేశారు? మన వెంట 10 మంది పడ్డ చరిత్రే గాని మనం ఎవరి వెంట పడలేదలుడు. ఒకరోజు రాత్రి మీ అత్త చెప్పా పెట్టకుండా మా ఇంటి మేడ మీదకొచ్చి నాతో మాట్లాడాలని నాకే ఫోన్ చేసింది. ఏంటండి ఈ టైంలో సడన్ గా వచ్చి కలుద్దామన్నారేంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలవడానికి టైం కాని టైంలో తన స్థాయిని కూడా మర్చిపోయి ఇంత కంగారుగా వచ్చింది అంటే ఎందుకో అర్థం కావట్లేదా? అర్థమవుతోంది, కానీ ఎందుకో అర్థం కావట్లేదు. అంటే అదే నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాలనుకుంటున్నావని అర్థమవుతోంది.
కానీ నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదు. ఏం చూసి ప్రేమిస్తున్నావు? నీలో తెలివితేటల్ని చూసే శోభన్ రాజు. అందర్నీ నవ్విస్తూ మాట్లాడుతావు చూడు, ఆ నవ్వంటే నాకిష్టం. ఎంతటి వారికైనా ధైర్యంగా సమాధానం చెప్తావు చూడు, ఆ ధైర్యం నాకిష్టం. అన్నిటికీ మించి నీ నవ్వులో చిన్న పొగరు కనిపిస్తుంది శోభన్ రాజు. ఆ పొగరంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆఫీస్లో అందరూ నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? శోభన్ రాజు టైం బాగాలేక ఇలా ఉండిపోయాడు గాని ఏ మాత్రం సపోర్ట్ దొరికినా ఎక్కడో ఉండేవాడు అని. ఆ సపోర్ట్ నేనవుతాను శోభన్ రాజు. నీ ఉద్దేశమేంటో చెప్పు. చెప్పు శోభన్ రాజు. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడా? నా ఇష్టమే మా అన్నయ్య ఇష్టం. నేను అవును అన్నాక అన్నయ్య కాదనేది ఉండదు. అదంతా నేను చూసుకుంటాను గాని ముందు నీ అభిప్రాయం చెప్పు శోభన్ రాజు. అంతకన్నా ముందు నువ్వు నాకు విషయం చెప్పాలి. ఏంటి? నాకన్నా ముందు నీ జీవితంలో ఎవరూ ఉండకూడదు. నేనొచ్చాక ఇంకొకరి గురించి అసలు ఆలోచించకూడదు. నువ్వెవరినైనా ఇంతకుముందు ప్రేమించావా? అలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పేసేయ్. ప్రేమ? అబ్బే, నాకలాంటివేం లేవు. అసలు నా జీవితంలో వేరే అబ్బాయే లేడు. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడటం ఇదే ఫస్ట్ టైం. అది నువ్వే. అయితే ఓకే. కానీ ఇది అబద్ధమని ఎప్పుడైనా తెలిసిందో అది 80 సంవత్సరాల వయసులో అయినా సరే చంపేస్తాను.